హాయ్, దిస్ ఇస్ సాయిరామ్ ఫ్రమ్ ఎడిటింగ్ వరల్డ్. సో చాలా రోజులైంది మనం మాట్లాడుకుని. సో మార్నింగ్ ఒక క్లయింట్ అనేది కాంటాక్ట్ అవ్వడం జరిగింది. 2 to 3 డేస్ నుంచి మెసేజెస్ చేస్తున్నాడు మనకి ఇన్స్టాగ్రామ్లో. సో నేను రెస్పాండ్ అవి వాట్ ఏం కావాలనేది తెలుసుకున్నా. సో కన్నడ పీపుల్ తను. సో సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు, కన్నడలో మెసేజెస్ చేశాడు. సో ఏదో విధంగా నేను మేనేజ్ చేసి అర్థమైంది వాళ్ళ బాధ ఏంటనేది. సో బర్త్డే సిడిపి కావాలన్నారు. సో సమాన్ మోడల్స్ పెట్టారు. సరే చేస్తా మన స్టైల్ అని ఇంగ్లీష్లో రిప్లైస్ ఇచ్చాను నేను. సో మీరు చార్ట్ కూడా చూడొచ్చు. సో ఇంత చేశాక ఓకే స్టార్ట్ చేయండి వర్క్, నేను వర్క్ అయ్యి పేమెంట్ చేస్తానని తను పెట్టాడు. సర్లే అనుకున్నా. సో డిజైన్ అయితే స్టార్ట్ చేశాను. చేశాక స్టార్ట్ చేసినప్పుడు ఒక స్క్రీన్ షాట్, మధ్యలో వర్క్ ప్రాసెసింగ్ జరుగుతున్న స్క్రీన్ షాట్స్ అవి పెడుతూనే ఉన్నాను. సో వర్క్ అంతా అయ్యాక ఇది నాకు నచ్చలేదు అన్నాడు. అప్పుడు నేను షాక్. పేమెంట్ స్కిప్ కొట్టే బ్యాచ్ ఇది, ఫోటో పెట్టేయమంటున్నాడు. సో నేను పెట్టను అని చెప్పా. ఓకే. తర్వాత ఒక నెబ్బా ఎడిటింగ్ ఫోటో పెట్టాడు. సో అది బేసిక్ ఎడిటింగ్ అది చూశాను. ఇంకా వీడు ఫ్రాడ్గా ఉన్నాడని చేయడం మానేసా. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియో చూసాక మీకు అర్థమైందని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ తీసుకోండి ఎవరి దగ్గరైనా. అడ్వాన్స్ తీసుకోకుండా వర్క్ చేయకండి. అండ్ ఆల్సో మన జర్నీలో కొంతమంది ఎడిటింగ్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న డిజైన్స్ కూడా మెస్మరైజ్ అయిపోతారు. అది బేసిక్ డిజైన్ అయినా, సో జస్ట్ ఫోటో పెట్టించినా కూడా అయ్యి బాబు ఇదా పెద్ద డిజైన్ అని ఫీల్ అవుతారు. సో అవి బేసిక్ డిజైన్స్, అవి కూడా తెలియకుండా ఉంటారు కొంతమంది. సో ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా మనకి ప్లస్ పాయింటే. సో బేసిక్ ఎడిటింగ్ చేసి ఇచ్చేయచ్చు. దట్స్ ద క్యాండిడేట్. ఇలాంటి క్యాండిడేట్స్ కూడా మీకు వస్తుంటారు. సో మీరు కూడా ఇలాంటి క్లయింట్స్ మీకు వచ్చినప్పుడు ఉన్నట్లయితే సో మీరైతే స్క్రీన్ షాట్స్ పెట్టవచ్చు. సో కామెంట్ సెక్షన్లో మీరు చేసిన అద్భుతాలు ఏమైనా ఇమేజెస్ ఉన్నా కూడా పెట్టవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఎడిటింగ్ వరల్డ్ డిఎస్ఆర్ని ఫాలో అవ్వండి.